నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోతును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే ఉంటే నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటా అయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్లవాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందా రహితుడవై ఉండుము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన మిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలాలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. అబ్రాము నిందలు పడ్డాడు. ఏమని? అబ్రాము దగ్గర హాగర్ అనే ఒక ఉందంట. వాళ్ళ భార్య చెప్పిందంట, ఈమెతో పో, అని అందంట. ఇరుగు పొరుగు వారు అనుకోవటమే కాదు, 16వ అధ్యాయంలో 2వ వచనంలో, కాగా శారై, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. ఇరుగు పొరుగు వారు చెప్పుకుంటాం, వాక్యంలో ఉన్నది. ఇరుగు పొరుగువారు కూడా చెప్పుకుంటున్నారు. అబ్రామే ఆ శారాయి చెప్పిందంట, హాగర్తో పొమ్మందంట, పోయాడంట అని నిందలు పాలైన, ఏ పాపమెరుగని యోపావ నామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర కీపాట్లు నొందినావా. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయనను ఒట్టిగా నిందించారు, అబద్ధాలు చెప్పారు. ప్రక్కన ఉన్నవాడే అవ్వ, ఆదాము ఈ పండు తిను అని ప్రోత్సహించినట్లుగా
శారయి ఈ దాసితో పొమ్ము, పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, ఈమె ద్వారా నాకు పిల్లలు కలగవచ్చునని చెప్పాడు. చెప్పింది, చెప్పిన మాట విన్నాడు. దేవుడు చెప్పిన మాట విన్నారని లోకంలో ఉన్న మనుషులైతే, ఒరే తప్పుడోడా, తప్పు పని చేసావంటరా, చెప్పుడు మాటలు విన్నామంటరా, లేదా అవధి ఇచ్చిందని తిన్నావంటరా మునమోగోడా. లోకం కాకులు. యేసు ప్రభువారు అట్ట మాట్లాడు, దేవుడు అలా మాట్లాడు. లోకం తీరు గురించి చెప్తాను నేను. లోకం అట్లా మాట్లాడుతుంది. అవ్వ తెచ్చిన పండు తిన్నాడు, శారాయి చెప్పింది అబ్రాహాము విన్నాడు. యేసు ప్రభువులో క్వాలిటీ ఏమిటి తెలుసా? సాతానుడు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళు రొట్టెలాగునట్లుగా చేసుకొని తినమన్నాడు. వెంటనే ఆయన ఆదాము విన్నట్టుగా, అబ్రాహాము విన్నట్టుగా యేసు ప్రభువారు వినలేదు. వాడు చెప్పింది చేయలేదు. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును లేదా బ్రతుకును. ఇది యేసు ప్రభువారి లైఫ్ స్టైల్, జీవిత విధానం, ఆయన జీవిత విధానం. అబ్రాహాము విని, ఆదాము తిని గింటివేయబడ్డారు. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని తిని నిరంతరము జీవించనేమో. నో, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. పరలోకము నుండి పంపబడిన జీవాహారము నేనే. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. తీసుకొని తినుడి. అది యేసు ప్రభువారి జీవిత విధానం. అదే లక్ష్య సాధనం. అబ్రాహాము 15వ అధ్యాయంలో నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే, ఆయన ఆ మాట అంటే 16వ అధ్యాయంలో యెహోవా పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నా దాసితో పొమ్ము, నువ్వు తింటే నేను కూడా తక్కువ తిన్నానా? నేను కూడా ఎక్కువే. టోటల్గా అబ్రాహాము శారయి
దేవుని మాటను తృణీకరించారు. దేవుని మాటను ఆదాము తృణీకరించాడు. హవ్వ అంగీకరించింది. సాతాను మాటకు యేసు ప్రభువారు అంగీకరించలేదు. ఆయన ఆత్మీయుడు, ఆయన శరీరధారిగా కృప సత్య సంపూర్ణుగా మొదటి అపోస్తలుడు అనగా పంపబడినవాడు. సన్నిధిలో నడిచిన యోగ్యుడు. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కల్పించిందే యేసు ప్రభు. వివిధమైన తంత్రాలు కల్పించి మంత్రాలతో మానవుల్ని చెడగొట్టిన వాడు అపవాది, వాడు మాయగాడు, వాడు కేటుగాడు. వాడికి భూమి మీద ఒక చోట నిలబడలేడు. వాడు బిజీ షెడ్యూల్ తిరుగుతానే ఉంటాడు. ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉండే వాడు మనశ్శాంతి లేనివాడు. మెంటల్ షాక్ అవ్వకు అంటించాడు, శారాయికి అంటించాడు. యేసు ప్రభువారి ఆదాముకు అంటించాడు, అబ్రాహాముకు అంటించాడు, శారాయి అవ్వ అంటించాడు. యేసు ప్రభువారికి అంటించలేకపోయాడు. సన్నిధిలో నిలబడిన యోగ్యుడు, అర్హుడు, ఆయన రహితుడు, నీ కొరకు నా కొరకు పాప సహితుడుగా ప్రాణాన్నే దానము చేసినటువంటి వానిగా, రక్తాన్ని చిందించినటువంటి వాడిగా, రక్షకుడిగా ఆకాశమునకు భూమికి మధ్య వేలాడదీయబడిన యోగ్యుడు, వీరుడు, విజయ పదములో విజయుండు క్రీస్తు ప్రభావముతో గన్న విజయుండాయేను, సాతానుని తలను చితుక రొక్కేను, సాదా రాజ్యమేలున్. కనుక విజయ పదమున, విజయ రథమున, విజయ శీలుడు, అనుగ్రహ పూర్ణుడు, నీ గుణశీలత వర్ణింపతరమా? నా ప్రేమ ప్రపంచం నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నీకేగా నా స్తుతి మాలిక,
నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేనులే నిన్ను చూడకా, మహాగణుడ నాయే సయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సన్నిధిలో నిలబడిన నీతిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుని దగ్గర నిలబడగలిగిన వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. నేను సర్వశక్తి గల దేవుడునని ఆయన అంటుంటే, యేసు ప్రభువారు ఏమన్నారు? సిలువలో తన విలువైన దేహాన్ని అప్పగించుకున్నాడు. 7 మాటలు మాట్లాడాడు. మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగుడు, వీరిని క్షమించు అన్నాడు. ఆఖరి మాట, ఆత్మను అప్పగించుకున్నాడు. సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడై 3వ దినాన లేచాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం లేదా మార్కు సువార్త, ఇంకా క్లారిటీగా మార్కు సువార్త ఏమంటున్నాడంటే 16వ అధ్యాయం 16వ అధ్యాయం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అని చెప్తూ సర్వాధికారం వాళ్ళకిచ్చి పంపిస్తున్నాడు. సర్వాధికారము కలిగినటువంటి వాడు ఈ సమయంలో 28 ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. పరలోకమందునో భూమి మీదనో నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. 28:18 వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. నేను సర్వశక్తి గల దేవుడును అని తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటే, యేసయ్యా భూమి మీదను పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారివి, సంపూర్ణుడు,
సర్వాధికారము కలిగిన యేసయ్య, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ ఉదయకాలం సర్వశక్తునికి శక్తి ఉంటే ఆరాధిస్తారు, శక్తి లేని భక్తిపరులు వెళ్ళి ఆయా పట్టణాల్లో ఆ లైవ్లో ఒక ఆయన చెప్తా ఉంటాడు, ఆయన హీరో అయిపోయాడు. నో, మనం జీరో, మనలో ఉన్నవాడు హీరో. లైవ్ చూస్తే నీవేమో ఆరాధిస్తావు. బాబు డిలక్స్లో, సురేష్ మహాల్లో సినిమా చూసినట్టే, లేదా రత్న మహాలు సినిమా చూసినట్టే, లేదా బీవీఎస్ లేదు తీసేసాడు, నల్లూరు నరసింహం అయింది ఇప్పుడు. కనుక సత్యం థియేటర్ సినిమా చూసినట్టే. వాడు అంటాడు, సినిమా చూపిస్తా మావా. అందరూ పరిగెడుతున్నారు సినిమా చూపిస్తా మావా అంటే. సినిమాలు షికార్లు పుకార్లు కాదు, సర్వశక్తునికి శక్తితో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని శక్తిని రుజువు చేసిన రక్షకుడు. అంతకుముందేమో ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ పొరుగింటికి మోసావమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు చేసావా. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచి చెడుగా మార్చి రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చు పెట్టే మాటలోయమ్మా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి సమరీ స్త్రీ జీవితం సత్యం లేదు. యేసు ప్రభువారు నిజమైన వ్యక్తి, దేవుని వాక్యం నిజమైన శక్తి, దేవుని వాక్యం. ఆ వాక్యము కృప సత్య సంపూర్ణుడుగా శరీర అవతారిగా నరావతారిగా నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చాడు. మండుటెండలో మహా ఎడారిలో నీ కొరకు నా కొరకు సిలువ వేయబడిన విలువైన యేసయ్య మాటకు విలువైన శక్తివంతమైన ఆరాధన చేస్తా ఉన్నావా? సమరీ స్త్రీలాగా సంకనాగిపోతావా? లేదు లేదు, సమరీ స్త్రీ ఆ సంకనాకి ఆ ఇంటికి వెళ్ళి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి ఆ సంకనాకి ఈ సంకనాకి పొరుగింటి విషయాలన్నీ చాటింపు చేసి సమరీ స్త్రీ జీవితం అలా ఉన్నది. నీకు 5 పెనిమిట్లు ఉండ్రి, ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు. అయ్యా సత్యమే చెప్పితువయ్యా, అయ్యా నువ్వు ప్రవక్తవయ్యా, నువ్వయ్యా నిజమైన పాస్టర్ అయ్యా. ఇక వీళ్ళందరూ డబ్బులు వసూలు చేసుకునేవాళ్ళేనయ్యా. నువ్వు దశభాగం చేసుకురా, నేను దేవుడు దీవిస్తాడు. నువ్వు దానికి స్పాన్సర్ చేయి, దీనికి స్పాన్సర్ చేయి. చెప్పి 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 జనాల్ని ఆర్పేస్తున్నారు అనుకో. శుభ్రంగా శక్తి ఏంటో తెలుసా? నీ జీవితాన్ని ఎరిగిన శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. 139వ కీర్తనలో నేను కూర్చుంటుట, లేచుట, పరుండుట, నడుచుట సమస్తం ఎరిగిన వాడవయ్యా. నేను నీ యొక్క ఆత్మీయతను ఎక్కడికి పారిపోదును. పైన ఆకాశం అక్కడ ఉన్నావు, క్రింద భూమి పాతాళం అక్కడ కూడా ఉన్నావు, ఎక్కడికి తప్పించుకోలేదు.
ఆయన కనుదృష్టి లోకమందంతటను సంచారము చేయుచున్నది. ఎక్కడా దాగలేవు. ఆదాము చెట్ల చాటు దాక్కున్నాడు. అయినా దేవుడికి తెలీదా? ఈనాడు ఈ ఉదయకాలం మందిరానికి రాకుండా ఆయా స్థలాల్లో దాక్కుంటున్నారు. ప్రతినిత్యము దేవుని వాక్యం వినబడుతుంది. సత్తా ఉంటే శక్తి లేదు భక్తి పరులకి. శక్తి లేని భక్తి పరులు పిల్లల బొట్టట్ల పాపం, పెళ్ళి కావట్లా పాపం, ఉద్యోగాలు రావడంలో పాపం. ఎందుకని? శక్తిమంతుడని యేసయ్య దగ్గరికి వస్తే కదో, అబ్బా ఆయన మంచి డాక్టర్ అండి, పోండి. ఆయన ఆ శవాన్ని ఆడ పెట్టి డబ్బులు వసూలు చేస్తాడు. ఏది ఆక్సిజన్ పెట్టి. ఆయన మంచోడండి, మంచి డాక్టర్ అండి. శవాన్ని అక్కడ పెట్టి ఆక్సిజన్ పెట్టి డబ్బులు గుంజుతాడు డాక్టర్. యాక్టర్ ఏమో లైవ్లో కనపడతాడు. యాక్టర్ నేనంటే మీకు అర్థమై ఉండాలా. యాక్టర్ ఏమో లైవ్లో, డాక్టర్ ఏమో శవాన్ని ఆడబెట్టి ఆక్సిజన్ బట్టి డబ్బులు గుంజుతాడు. ఇలాంటి సచ్చు పుచ్చు దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఏముంటుంది? రండి, నేనున్న స్థలాలకు రండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అలా ప్రార్థన చేయటం ద్వారా నా యేసయ్య గడ్డను కరిగించాడు, బత్తాకాయ అంత గడ్డని. అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు శక్తి. 8 సంవత్సరాల పిల్లలు లేకపోతే అద్భుతంగా బిడ్డ సంచి చిన్నది అంటే నూనె ప్రార్థన చేసిస్తే, నూనెలో కాదు, పండులో కాదు, యేసయ్య మాటలో ప్రార్థన. విశ్వసించారు. 2 పిల్లలు పుట్టారు, జ్యోతి నాగరాజ్కి. మరి ఎందుకని? శక్తి దగ్గరికి రాలేకపోతున్నారు. ఎంతకాలం అయిందో పాపం పిల్లలు లేక. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. ఈ ఉదయకాలం దేవుడిస్తాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన శక్తిమంతుడు. ఆయన సర్వాధికారం కలిగినవాడు యేసయ్య. ఈ ఉదయకాలంలో దేవునిని ఆరాధించి ఘనపరిచి ఆయన కృప ద్వారా 90 ఏండ్ల శారా కనునా 100 ఏండ్ల వానికి సుఖము కలుగునా అని నవ్వాడు. ఏ నవ్వుతున్నా నవ్వుతున్నా, అదే నవ్వు రుజువు చేస్తా. అదే నవ్వు ఇస్సాకు. నవ్వుతున్నావు, సుఖము కలుగునా. 90 ఏండ్ల శారా కనునా సుఖము కలుగునా. నవ్వుతున్నా, నీ నవ్వే పువ్వులు అవుతాయి. నీ నవ్వే పువ్వులు అవుతాయి. ఆలోచించు. 100 ఏండ్ల వానికి నజరేయుడైన యేసయ్య, పరలోక వీరుడైన నజరేయుడైన యేసైతే పరలోక వీరుడైన దేవుడు శక్తిమంతుడు కాదా? శక్తిమంతుడు అంటున్నాడు. నాకు సర్వాధికారం ఉంది అంటున్నాడు. ఆయన దగ్గర రావాల. ఎలా నేరుగా శవాన్ని ఆడబెట్టి ఆక్సిజన్ పెట్టి డబ్బులు వసూలు చేసేది డాక్టర్, యాక్టర్. లైవ్లో లవ్ లేదు. కెవ్వు అని కేక. లైవ్లో లవ్ లేదు, ఒట్టి కేకే. ఎందుకు ఈ మోక?
అల్లరి మోక ఆధ్యాత్మికమైన పరవశములో శక్తివంతమైన ఆరాధకుడు సన్నిధిలో నిలబడిన యోగ్యుడు అర్హుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ మాట చెప్పి ఏ మాట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లాజరు బయటికి రమ్మన్నాడు. అదండి రక్షకుడు, సర్వాధికారం. చెప్తా ఉంటారులే, డాక్టర్ల గురించి చెప్పాను, యాక్టర్ల గురించి చెప్పాను, పాస్టర్ల గురించి కూడా చెప్తున్నాను. అప్పుడెప్పుడో అప్పుడున్నాయ్యా యేసు ప్రభు చేశాడు, ఇప్పుడు లేవు. చచ్చు పుచ్చు ప్రసంగాలు చేసి జనాల్ని జడగొడుతున్నారు. డాక్టర్లైనా, యాక్టర్లైనా, పాస్టర్లైనా జాగ్రత్త. ఎలా నడిపిస్తున్నా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపించే ఆయనకు నడక నేర్పుచున్నా. నడక నేర్పువాడాయి. సన్నిధిలో నిందారహితునిగా ప్రేమ కలిగిన ప్రియుడవైన పరలోకమందున్న తండ్రి, నీకు వందనస్తులమై ఉన్నాం. సన్నిధిలో నడిపించి నిందా రహితుడువు, మమ్మల్ని కూడా నిందా రహితులుగా